సో దీప్తి రెడీయా? రెడీ. ఇప్పుడు ఏంటి? కాకరకాయతో కాకరకాయ కొబ్బరి కారం. కాకరకాయ కొబ్బరి కారం. ఓ నేను కారం అంటే మీకు కారం ఐడియా వచ్చిందా? కాకరకాయ కొబ్బరి కారం. ఓకే ఓకే, మరి కాకరకాయ కొబ్బరి కారం తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. కాకరకాయ కొబ్బరి కారం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కాకరకాయ ముక్కలు 1 కప్పు, ఎండు కొబ్బరి తగినంత, జీలకర్ర 1 టీ స్పూన్, ఆవాలు 1/2 టీ స్పూన్, ధనియాలు 1 టేబుల్ స్పూన్, మినపప్పు 1 టేబుల్ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, ఎండుమిరపకాయలు 3, వెల్లుల్లి రెబ్బలు 4, ఉప్పు తగినంత, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. ఓకే, మరి కాకరకాయ కొబ్బరి కారంకి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో దీప్తి మొదలు పెడదామా? ముందుగా నూనె వేడెక్కిన తర్వాత అయ్యో ఇప్పుడే వెలిగించు, అప్పుడే ఎక్కదు. సో డీప్ ఫ్రై చేసుకోవాలి కదా. డీప్ ఫ్రైకి బాగా వేడి అవ్వాలి. సో సో ఇది బాగా అట్లా రోస్టెడ్ లాగా చేసేసి దాంట్లో మనము ఇది మిక్స్ చేసుకోవటం. మిక్స్ కొబ్బరి కారం. సో ఇది నిలబుంచుకునేలాగా ఒక 2-3 days జస్ట్ అంతేనా? ఎక్కువ రోజులు ఉంటది అది. అంటే బాగా ఫ్రై చేస్తే కాకరకాయ కారం ఉంటుంది ఒక 1 week అట్లాగా ఉంటుంది. అన్ని రోజులు అంటే మీరు అన్ని రోజులు ఉంచరా దాన్ని? కాకరకాయ కారం చేసుకున్న తర్వాత ఇష్టం కదా, ఒక 2-3 days లోనే కంప్లీట్ చేసుకుంది. మొత్తం 2-3 రోజులు అయిపోవాల్సిందే. ఓ వావ్, నైస్. అయినా కాకరకాయ కారం ఇట్లాంటిది కూడా బాగుంటుంది. అంటే అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని చిన్నపిల్లలు జస్ట్ లైక్ చిప్స్ లాగా కూడా తినొచ్చు, ఈవినింగ్ స్నాక్స్ లాగా. ఓకే ఓకే. మీకు కాకరకాయ అంటే ఇలా ఈ ఇష్టం ఎప్పటి నుంచి ఏర్పడింది? మా మమ్మీ డిఫరెంట్ గా చేసి పెడతాది అనమాట నాకు, ఏవైనా కూడా వంటలు. అలా కాకరకాయ ఎక్కువ అనమాట నాకు. కాకరకాయ అంటే బేసిక్ లైట్ గా చేదు ఉంటది కదా, అది హెల్త్ కూడా మంచిది అని చెప్పి. అంటే హెల్త్ కాన్షియస్ ఆ దీంట్లో మీకు కాకరకాయ నచ్చడం మొదలు పెట్టిందా? బేసిక్ గా చేదు అది నచ్చా? హెల్త్ కాన్షియస్ నేను ఎక్కువ పాటిస్తాను. ఎక్కువ పాటిస్తారా? బాగా పాటిస్తారా? అంటే ఏమేం చేస్తుంది హెల్త్ కాన్షియస్ అంటే? ఎలా హెల్తీగా ఉండటానికి? హెల్తీ ఫుడ్స్ తింటుంటాను ఎక్కువ శాతం నేను. డీప్ ఫ్రై చేస్తే ఎలా అమ్మా హెల్తీ? కాకరకాయ మంచిది కదా హెల్త్ కి అన్నట్టు ఎట్లా ఒకలాగా తినాలి అంతే. సో ఈ ఆయిల్ హీట్ అయితే మనము కాకరకాయలు పల్చగా కట్ చేసేసుకోవాలా? సో కొంచెం చిన్న సైజ్వి తీసుకున్నారా? చిన్న సైజ్ అంటే తొందరగా వేగడానికి. సో దీంట్లో ఏమి ఉప్పు ఏం వేయలేదుగా, జస్ట్ పచ్చిదే. ఓకే, ఒకటి వేసి చూద్దాం. ఇంకా అవ్వాలి, వెయిట్ చేద్దాం. సో ఈ కారము ఏంటి ఎలా రెడీ చేసుకోవాలి? కాంబినేషన్ అన్నమాట ఇది. ఎండు మిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, ధనియాలు వేయించాలి ఫస్ట్, కొబ్బరి తగినంత ఉప్పు వేసి దీని అంతా గ్రైండ్ చేసినాక ఇది వస్తుంది. సో ఒట్టి ధనియాలు ఒకటే వేయించుకోవాలి? ధనియాలు ఒకటి వేయించాలి. కారపొడి కూడా ఇందులో? కారం అయితే మిరపకాయలు అంతే. ఓ ఈ కలర్ ఎండుమిర్చితోనేనా? ఓ కారపొడి ఏమైనా యాడ్ చేశారు? లేదు లేదు, ఎండు మిరపకాయలు. ఓకే, సో ఒట్టి ధనియాలు ఒకటి వేయించేసేసి కొబ్బరి, ఎండు మిరపకాయలు, వెల్లుల్లి, తగినంత ఉప్పు. సో దీంతో మనం కొబ్బరి కారం రెడీ చేయాలి. ఓకే, సో ఆయిల్ హీట్ అయినట్టుంది, వేసేసుకుందామా? సో ఇప్పుడు ఇదంతా కూడా మనకి ఫుల్ కలర్ అంతా చేంజ్ అయిపోవాలి. ఓకే ఓకే. సో ఏంటి చదువుకుంటాం అయిపోయిందా దీప్తి, లేకపోతే ఇంకా చదువుకుంటున్నా? రీసెంట్ గా పీజీ కంప్లీట్ చేశాను. ఇప్పుడు ప్రెసెంట్ ఇంట్లోనే ఉన్నాను. కొల్లాపూర్లోనా? ఓ నైస్. సో ఎన్నాళ్ళైంది ఇక్కడ చదువుకోవడానికి వచ్చి? నేను ఇంటర్ నుంచి 19 నుంచి హైదరాబాద్ లోనే ఉన్నాను. హైదరాబాద్ అంటే హాస్టల్ అప్పటి నుంచి? హాస్టల్. బీటెక్ అన్నయ్య నేను కలిసి ఉండేవాళ్ళం. ఓకే ఓకే. అప్పుడు వంట ఎవరు, అన్నయ్య నువ్వా? ఇద్దరు చేసేవాళ్ళ. అన్నయ్య హెల్పింగ్ అంతే. నువ్వు చేసినప్పుడల్లా కాకరకాయ కూర ఎక్కువ చేసేదానివా? తొందరగా అయిపోతుంది అని చెప్పి కాకరకాయ ఫ్రై చేసేదాన్ని ఎక్కువ శాతం. కాకరకాయ చాలా ఇష్టం. ఇలా అయితే నేను ఇందాక అంటుంటే ఏదో కొంచెం ఓకే అలా అనుకున్నా గానీ. సో నువ్వు అన్నయ్య ఇద్దరమే. సో తనేం చేస్తున్నాడు? తను ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఎంఎస్. ఓ ఏం పేరు? సందీప్. నైస్. సో ఇప్పుడు హాయిగా ఇంట్లో కూర్చొని మమ్మీ చేసే వంటలన్నీ ఎంజాయ్ చేస్తున్నావా? మమ్మీకి హెల్ప్ చేసుకుంటూ ఎంజాయ్ చేస్తాను. మమ్మీకి హెల్ప్ చేసుకుంటూ. ఓకే ఓకే నైస్. సో సరిపోతాయా ఇలాగా? చాలు, బ్రౌన్ అయ్యాయి కదా, తీసేద్దాం. సో కొంతమంది ఇంకా ఎక్కువ డార్క్ రోస్ట్ చేసేస్తారా? అట్లాంటివి అయితే మనకు కొంచెం ఎక్కువ నిలువ ఉంటుంది అనుకుంటా. అంటే దీంట్లో కొంచెం కొద్దిగా నేను స్వల్పగా తరగడం వల్ల తొందరగా అవును కలర్ వచ్చేసింది. అదేంటంటే మనకి ఇప్పుడు చిప్స్ అమ్ముతారు కదా,
అవి బాగా ఇట్లా కరకరలాడేలా రోస్ట్ అయిపోతాయి కదా, అవి ఏంటంటే మనకి కొంచెం ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే కొంచెం కొద్దిగా చిన్న, అంటే అంత డీప్ రోస్ట్ అవ్వలేదు కాబట్టి నువ్వు అన్నట్టు ఒక 2-3 days ఉంటుందేమో. సో ఇప్పుడు ఇది అయిపోయింది కదా, నెక్స్ట్ పోపా పోపు దాంట్లో తగినంత నూనె వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, ఓకే, మినప్పప్పు, కరివేపాకు, ముందుగా వేయించిన కాకరకాయ దీంట్లో ఇందులో వేసేసి. ఓకే వేసేసి. సో నీకు కాకరకాయ కాకుండా ఇంకేమి ఇష్టం? వెజిటేబుల్స్ మమ్మీ చేసే ఏదైనా తినేస్తా. మమ్మీ చేసి ఏదైనా, నాలాగే నువ్వు కూడా. నేను అన్ని తినేస్తాను. సో ఏం చేస్తుంటారు మీ ఫాదర్? ఫాదర్ బిజినెస్, మమ్మీ హౌస్ వైఫ్ అండ్ బిజినెస్. డాడీకి హెల్ప్ చేస్తూ ఉంటారు. ఓకే ఓకే. ఏం పేర్లు వాళ్ళిద్దరు పేర్లు? మోహన్ శెట్టి, పద్మ. సో ఇప్పుడు ముందు రెడీ చేసి పెట్టుకున్న కారమా? కటేనా? యాక్చువల్గా అంటే కొంచెం ఈ హీట్ మీద ఆ పౌడర్ వేసుకున్నా కూడా మనకి సరిపోతుందేమో కదా, ఎందుకంటే ఇది తొందరగా బ్లాక్ అయిపోతుంది, మాడినట్టు అయిపోతుంది. సో కొంచెం ఆ కారం ఎక్కువ కావాలంటే మనం ఇంకొద్దిగా యాడ్ చేసుకోవచ్చేమో కదా దాంట్లో, దానికి సరిపడా. లేకపోతే కొందరు ఎక్కువ కారంగా తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. సో ఇట్లయితే మనం బేసిక్ గా సైడ్ డిష్ లాగా అట్లా దేంట్లో నంచుకోవడానికి బాగుంటుంది. పప్పుకు అలా నంచుకోవడానికి. ఏంటిది? కాకరకాయ పేస్ట్. సో రెడీయా? రెడీ. కాకరకాయ కొబ్బరి కాంబినేషన్. నైస్, మంచి స్మెల్ వస్తుంది యాక్చువల్గా. ఓకే అండి, మరి కాకరకాయ కొబ్బరి కారం రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. కాకరకాయ కొబ్బరి కారం తయారు చేసే విధానం: ఎండుమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, వేయించిన ధనియాలు, ఎండు కొబ్బరి, ఉప్పు కలిపి మిక్సీ పట్టి కొబ్బరి కారం సిద్ధం చేసుకోవాలి. కాకరకాయ ముక్కలు డీప్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత పాన్ లో నూనె వేసి ఆవాలు, జీలకర్ర, మినపప్పు, కరివేపాకు, వేయించిన కాకరకాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. దీనిలో కొబ్బరి కారం వేసి బాగా కలుపుకోవాలి. అంతే, కాకరకాయ కొబ్బరి కారం రెడీ.